రాష్ట్రంలో కొత్త రైలు మార్గానికి రైల్వే మంత్రి సురేష్ ప్రభు శంకుస్థాపన చేశారు. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టు పనులకు పచ్చజెండా ఊపారు. ఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా పిడుగురాళ్లలోని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అదే సమయంలో గుంటూరు రైల్వే స్టేషన్లో వైఫై సౌకర్యాన్ని రైల్వే మంత్రి ప్రారంభించారు. విజయవాడ సత్యనారాయణపురంలో ఈటీటీసీ కొత్త వసతి గృహ భవన సముదాయాన్ని సురేష్ ప్రభు ప్రారంభించారు. విజయవాడలోని రూట్ రిలే ఇంటర్లాకింగ్ వ్యవస్థను జాతికి అంకితం చేశారు. విజయవాడ రైల్వే ఇన్స్టిట్యూట్ వేదికగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు. పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమంలో శాసనసభాపతి కోడెల, స్థానిక ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినట్లు రైల్వే మంత్రి తెలిపారు. Quite a few new projects in the state of Andhra Pradesh today and laying foundation stone not just for one or two projects but for the future of development of Andhra Pradesh. Therefore, it's a very happy note today. As I said, we already increased the budget significantly in the last year. We would like to do it even in 17-18 and we are working with the state government to identify such projects that can be implemented in addition to these 26,000 crores projects which are under implementation. So one will be the budget allocation increase, second will be the joint that we will do those states, as well as the PPP projects which can be undertaken for port connectivity. So you can imagine the huge growth that will happen in the real estate through the infrastructure development, and therefore we are very lucky to have two transport related ministers from Andhra Pradesh. The civil aviation minister, who is my leader as a colleague, is also from Andhra Pradesh, and I will not call him because he is my competitor, but we work together, and he and the Andhra Pradesh railway minister is also from Andhra Pradesh. So we are two transport related ministers from Andhra Pradesh. We will work together to ensure that we will bring about a holistic development of Andhra Pradesh by development of transport sector, which is really speaking the backbone of infrastructure development. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో 6 అంశాలపై ఒక వేదిక విజయవాడలో, అలాగే ఆ కార్యక్రమాలు జరుగుతున్న చోట్ల ప్రతి చోట, అలాగే మన రైల్ భవన్ నుంచి సురేష్ ప్రభు గారు అందరూ అన్ని చోట్ల నుంచి పాల్గొగలుగుతున్నారంటే మోడర్న్ సైన్స్ మమ్మల్ని ఏ స్థాయికి తీసుకెళ్ళింది దీనివల్ల అర్థమవుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతనంగా వచ్చే ప్రతి ఒక్క విషయము ఇక్కడ చొరవ తీసుకుని ముందు తీసుకెళ్లడం జరుగుతుంది. దేశాన్ని ఎలాగా దీన్ని సద్వినియోగం చేయగలుగుతాము ప్రజాహితలో డెమాన్స్ట్రేట్ చేసి చూపించుతుంది. దానికి మాకు చాలా సంతోషం పెంచే విధంగా ఉంది. ఈరోజు ఒకే రోజు సురేష్ ప్రభు గారు చెప్పారు, ఈజ్ అవర్ ఎంపీ, ఈజ్ రిప్రజెంటింగ్ ఆంధ్రప్రదేశ్. But there is no doubt he has to develop Andhra Pradesh first, then only people will believe total nation. If you won't develop Andhra Pradesh, nobody will believe that you have developed. You are representing the state. I am confident you will do everything possible for development of Andhra Pradesh in a big way. ఈ రోజు మనం చూస్తే ఒకే రోజు 6 ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టారు. నడికుడి శ్రీకాళహస్తి సెక్షన్ 1 న్యూ రైల్వే లైన్, వైఫై గుంటూరు స్టేషన్లో, అదే మరిగా రూట్ రిలే ఇంటర్లాకింగ్ విజయవాడ స్టేషన్లో, ఇంకొక పక్కన హాస్టల్ బిల్డింగ్ ఇక్కడే ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ విజయవాడలో, ఇంకొక పక్కన తిరుపతి విశాఖపట్నం ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్, ఇంకొకటి రాయదుర్గ్ తుమ్కూర్, ఇది కళ్యాణదుర్గ్ నుంచి కనెక్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు. ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా మనందరూ ఆలోచించినటువంటి, ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యం, నడికుడి కాళహస్తి రైల్వే లైన్. ఈ సెక్షన్ వస్తే మనకు పేర్లగా మెడ్రాస్ ఒక లైన్ అయితే పేర్లగా ఇంకొక లైన్ వస్తుంది. దీనివల్ల 3-4 జిల్లాలు తిరుపతి, నెల్లూరు,
ప్రకాశం చాలా పెద్ద ఎత్తున గుంటూరు వరకు పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే అవకాశం వస్తుంది. ఈ లైన్ కూడా 309 కిలోమీటర్లు 2,299 కోట్ల రూపాయల ఖర్చుతో ఇది డెవలప్ చేస్తున్నారు. దీనికి 2,453 కోట్ల రూపాయలు 2,453 ఎకరాల అవసరం. ఇది 3 ఫేసెస్ కింద దీన్ని డెవలప్ చేసే అవకాశం ఉంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వ రైల్వే ల్యాండ్ ఎక్విజిషన్ కోసం 300 కోట్లు మనం శాంక్షన్ చేశాం.